సిటీలో ఆకలితో బాధపడుతున్నటువంటి పబ్లిక్ అన్నపూర్ణ క్యాంటీన్లు బాసటగా నిలుస్తూ ఉన్నాయి. జిహెచ్ఎంసి హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 5 రూపాయల భోజనం పథకం అయితే అమలు కొనసాగుతూ ఉంది. సిటీలో ఉండేటటువంటి పబ్లిక్, పేద పబ్లిక్, మధ్య తరగతి పబ్లిక్, లేదంటే ఆటో డ్రైవర్లు, ర్యాపిడో నడిపే వాళ్ళు, లేదంటే లేబర్ వర్క్ చేసేటటువంటి పబ్లిక్ అంతా కూడా 5 రూపాయల భోజనం అన్నంతో వాళ్ళ కడుపులు నింపుకుంటూ ఉన్నారు. అయితే సిటీలో ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పబ్లిక్ తింటూ ఉన్నారు, వీటి నిర్వహణ ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. జిహెచ్ఎంసి పరిసర ప్రాంతాల్లో అయితే ఈ 5 రూపాయల భోజనానికి సంబంధించినటువంటి క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో పూర్తిగా మొత్తం ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమానికి 2014 సంవత్సరంలో 5 రూపాయల భోజనం పథకాన్ని ప్రారంభించారు. ఇందులో మొత్తంగా 373 క్యాంటీన్లను ఇప్పటి వరకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కొన్ని డబ్బాలు అంటే ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ తోటి నిర్మాణం చేసినటువంటి అన్నపూర్ణ సెంటర్లు ఏవైతే ఉంటాయో అందులో 53 అయితే దెబ్బతిని మూతపడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా ప్రజెంట్ అయితే 320 క్యాంటీన్లకు మాత్రమే ఈ ఫుడ్ అనేటటువంటిది సప్లై చేస్తూ ఉన్నారు. దీంట్లో వచ్చేసరికి జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటి వరకు దాదాపు ప్రతిరోజు కూడా డైలీ 40,000 మందికి పైగా ఈ 5 రూపాయల భోజనం పథకానికి సంబంధించినటువంటి అన్నాన్ని తింటూ ఉన్నారు. అయితే పబ్లిక్ నుంచి ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఈ క్యాంటీన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు 5 రూపాయలు వసూలు చేస్తారు. అదేవిధంగా జిహెచ్ఎంసి అయితే ఒక ప్లేట్కి వచ్చేసరికి 23 రూపాయలు పే చేస్తుంది. మొత్తంగా ఈ హరే రామ హరే కృష్ణ సంస్థ ఫౌండేషన్ తోటి జిహెచ్ఎంసి టైఅప్ అయి ఈ 5 రూపాయల భోజనం పథకాన్ని అయితే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 2014 నుంచి కూడా ఇప్పటికీ నిర్విరామంగా అయితే ఈ 5 రూపాయల భోజనం పథకం అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జిహెచ్ఎంసి ఇటు పబ్లిక్ నుంచి వసూలు చేసినటువంటి 5 రూపాయలు ప్లస్ జిహెచ్ఎంసి చెల్లించేటటువంటి 23 రూపాయలు, మొత్తంగా 28 రూపాయలను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కి అయితే జిహెచ్ఎంసి చెల్లిస్తుంది. అదేవిధంగా మొత్తానికి సిటీలో ఉన్నటువంటి మేజర్గా స్టాల్స్ క్యాంటీన్లలో కొన్ని ప్రాంతాల్లో ఇటు కూకట్పల్లి లాంటి ప్రాంతాలు, లేదంటే హైటెక్ సిటీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అయితే భోజనానికి సంబంధించి మధ్యాహ్నం కూర్చోవడానికి కూడా ఏర్పాట్లను చేశారు. మిగతా ప్రాంతాలలో అయితే నిలబడే తింటారు. ఒక్కొక్క క్యాండిడేట్ నుంచి దాదాపు 5 రూపాయలు వసూలు చేసి కనీసం ఇవాళ రోజుల్లో ఛాయ్ కూడా రానటువంటి రోజుల్లో పబ్లిక్ 5 రూపాయలు తీసుకొని జిహెచ్ఎంసి దానికి అమౌంట్ ఇచ్చి మిగతా అమౌంట్ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు అయితే ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సండేలనే కాకుండా అన్ని రోజుల్లో కూడా ఈ యొక్క క్యాంటీన్స్ అనేటటువంటి నిరంతరం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ క్యాంటీన్ల నిర్వహణ ఎట్లా ఉంది, ఎంతమంది వస్తున్నారు, ఎట్లా తింటూ ఉన్నారు అనేటటువంటి విషయాలను ఇంకొక సెంటర్ను విజిట్ చేసి తెలుసుకుందాం. ప్రజెంట్ మనము మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ 5 రూపాయల భోజనానికి సంబంధించినటువంటి క్యాంటీన్ ఉన్నది. ఇక్కడ తింటున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అన్న ఇప్పుడే తిని చేతి కడుక్కొని వచ్చిండు. అన్న చెప్పండి, ఇక్కడ 5 రూపాయల భోజనం ఏ విధంగా ఉంది? 5 రూపాయల భోజనం కడుపు నిండా అన్నము మనస్ఫూర్తిగా తినాలని, ఇంకా ఒక 5 రూపాయలు కాకుండా ఇంకా ఒక 5 రూపాయలు కూడా ఇస్తున్నారు. భోజనము డబ్బు ఉండదనే సమస్య కాదు, డబ్బు లేదనే సమస్య కాదు. డబ్బు అయితే తినలేము కదా, భోజనాన్ని మనం తింటే కడుపు ఆనందంగా పడుతుందని ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ అన్నదానం పెట్టినారు. చాలా మంది వచ్చి కూడా తినిపోతుంటారు. ఏం పని చేస్తూ ఉంటారు అన్న మీరు? వ్యవసాయం చేస్తూ నేను పిల్లల కోసం వచ్చాను హాస్పిటల్కి. అక్కడ కొంచెము డబ్బు ఇబ్బంది వలన నేను ఈడ ఒక 5 రూపాయలు భోజనం తింటే 30, 40, 50 రూపాయలు కానీ 80 రూపాయలు కానీ మిగులుతుందని ఈడ 5 రూపాయల భోజనం తింటాం. చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేటటువంటి పబ్లిక్ డబ్బులు లెక్క కాదు, సుదూర ప్రాంతాల నుంచి వస్తాం, అటువంటి దూరంకి వెళ్ళి వచ్చే వారికి ఈ యొక్క 5 రూపాయల భోజనం పథకం చాలా బాగుందని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ 5 రూపాయల భోజనానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది. ఇక్కడ ఇందులో కనుక చూస్తే రైస్ ఉంది, ఇక్కడ సాంబార్ ఉంది. సాంబార్ అంటే కూడా ఇది పూర్తిగా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఇటు కూరగాయలు ఉన్నటువంటిది పరిస్థితి ఉంది. కూరగాయలు ఉన్నాయి, సాంబార్ ఉంది. వీటన్నిటితోటి సాంబార్తో పాటు కర్రీ కూడా ఉంది.
ఆ కర్రీ వచ్చేసరికి క్యాబేజీకి సంబంధించినటువంటి కర్రీ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి చట్నీ కూడా ఉంది. 5 రూపాయలకు ఒక కప్పు రైస్ ఇస్తారు, 400 గ్రామ్స్కి సంబంధించి సాంబార్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, చట్నీ ఉంటుంది. వీటితో పాటు ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి దీన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు ఉన్నాడు, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒక రోజు వచ్చేసరికి ఎంతమందికి మీరు సర్వ్ చేస్తారు? ఇక్కడ 180 మెంబర్స్ దాకా తింటారన్న. మనం ఎంత కావాలంటే వాళ్ళు పంపిణీకి రెడీ ఉన్నారు. 240 మెంబర్స్, 300 అట్లా. ప్రజెంట్ 240 180 మెంబర్స్ అయితే తింటారు. ఇక్కడ ఎట్లాంటి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు వస్తారు, ఎగ్జిక్యూటివ్ కానీ మార్కెటింగ్ ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఇదిలే రావాలని ఏం లేదు, 5 రూపాయలు అందరికీ ఇది ఒక పూట కడుపు నింపే కార్యక్రమం. ఇది అందరూ వచ్చి తినవచ్చు. దీంట్లో వాళ్ళే రావాలి వీళ్ళే రావాలని ఏం లేదండి. ఇక్కడ బౌల్ ఉంది కదా, ఈ బౌల్లో ఎంత క్వాంటిటీ రైస్ ఉంటుంది? 400 గ్రామ్స్ రైస్ ఉంటుంది అన్న. ఇక వాళ్ళు ప్రింట్ చేసింది బౌల్వి వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది. అన్నపూర్ణ 5 రూపీస్ అని చూడండి. 400 గ్రామ్స్ రైస్ పెట్టాలి దీంట్లో. మళ్ళీ కావాలంటే మళ్ళీ 5 రూపీస్ ఇవ్వాలి. ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తాము. అంటే ఇక్కడ వచ్చేసరికి కర్రీస్ ఏమేమి ఉంటాయన్న, ఎట్లా ఉంటుంది మెనూ, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇలా సాంబార్ వచ్చింది, గ్రేప్ టాషా రోజు వెజిటేబుల్ రైస్, బగారా రైస్, మళ్ళీ ఆలు కుర్మా వస్తుంది, లేకుంటే సాంబార్ వస్తుంది, మళ్ళీ పరమాన్నం స్వీట్ వస్తుంది, ఒకటి పరమాన్నం అని వస్తుంది, కేసర్ అని వస్తుంది. టాటే స్పెషల్ అది. ఈరోజు మీకు ఎన్ని క్యాన్ల రైస్ వస్తుంది ఇక్కడికి? ఇక 180 మెంబర్స్ తింటారండి. ఎన్ని గంటలకు వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి? మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడిపిస్తారు ఇది? ఉదయాన్నే 10 వస్తుందండి. మేము లెవెల్ 30కి స్టార్ట్ చేస్తాం. అన్నీ కడుక్కొని బాల్స్ గిట్ట క్లీన్ చేసుకొని సెట్ చేసుకునే వరకు 11:30కి స్టార్ట్ చేస్తాము. 2:33 వరకు ఉంటామండి. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? పబ్లిక్ నుంచి బాగుంది, రెస్పాన్స్ అయితే బాగుందండి. ఎందుకంటే మంచి కార్యక్రమం ఇది. అందరూ చాలా మంచిగా ఉంది అంటారు. ఇలాంటి ఎండాకాలం వచ్చి జర వాటర్ మిల్క్ అని అట్లా పెట్టాలి, వాటర్ ప్యాకెట్ ఒక్కటి సరిపోతుంది అంటారు పబ్లిక్. అదే మేము ఇస్తలేమనుకుంటారు. అది మా నుంచి పైనుంచి ఉంది, అది ఒకటే వేయాలని. అది మేము ఒక్కటే అంటే ఆ పబ్లిక్ అర్థం చేసుకుంటలేదు. అది మా మీద వాళ్ళు సీరియస్ అవుతున్నారండి. చూసాం కదా, ఇక్కడ పూర్తిగా ఒక వ్యక్తికి 5 రూపాయలకు వచ్చేటటువంటి భోజనాన్ని ఇక్కడ పెడతా ఉన్నారు. ఒకసారి ఇక్కడ తింటున్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, 5 రూపాయలకు ఏమేమి పెడతా ఉన్నారు ఇక్కడ? ఇక ఇదే పెడుతున్నారు అన్న, ఏమి లేదు. ఆ పప్పు అది వేస్తున్నారు. పప్పు అది ఎట్లా? మీరు రెగ్యులర్ ఇక్కడనే తింటారా? ఇక్కడనే తింటున్నారు. 5 సంవత్సరాలు ఉంటాయి. 5 సంవత్సరాల నుంచి. ఇట్లా బయటతోటి కంపేర్ చేస్తే 5 రూపాయలకు భోజనం దొరకడం అనేటటువంటిది ఉంది కదా, ఇది ఎట్లా క్వాలిటీ ఉంటుందా ఎంతో కొంత? మామూలుగానే ఉంటుంది. అట్లే ఆడ ఈడ పని చేసుకుంటున్నా వస్తుండా తింటున్నా. ఏమేమి పెడతారు? ఓసారి బగారా అది ఇది పెడతారు. అది ఎప్పుడోసారి రాను, టైం ఉన్నప్పుడు వస్తారు, లేకపోతే లేదు. వివిధ రకాల పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ తింటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇదే 5 రూపాయల భోజనానికి సంబంధించి ఇంకో ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ప్రజెంట్ మనం నీలోఫర్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా హాస్పిటల్కు వచ్చేటటువంటి వాళ్ళైతే ఎక్కువ మంది ఉంటారు. వివిధ రకాల సమస్యలతోటి హాస్పిటల్కు వచ్చి వాళ్ళు అక్కడ పేషెంట్లు ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అటెండర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఇక్కడ 5 రూపాయల భోజనం పథకాన్ని అయితే తింటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఏ విధంగా వీళ్ళకు ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, 5 రూపాయల భోజనం ఎట్లా ఉందన్న? పర్లేదు కానీ జర ఇబ్బంది అవుతుంది పిల్లలకు ఇళ్ళకు రానికే పోనీకే. ఇక్కడ గలీజ్గా ఉంటుంది, జర నీట్నెస్ ఉండాలని మా అభివృద్ధి. ఏమేమి పెడతా ఉన్నారు ఇక్కడ? క్యాబేజీ సాంబార్ అంతే. క్యాబేజీ సాంబార్, చట్నీ ఇట్లా ఏం లేదు. ఎట్లా సరిపోతుందా భోజనం? సరిపోతుంది సార్, సరిపోతుంది. ఆ భోజనమే సరిపోతుంది కానీ జర చట్నీ గిట్నీ ఉంటే జర కారం లెక్క ఏం ఫరక్ పడదు. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా తూప్రాన్ అండి, తూప్రాన్ నుంచి వచ్చినా నేను. ఇక్కడ భోజనం మంచిగా బాగుంది. 5 రూపాయల భోజనం సరిపోతుంది, కలిపిండ పెడుతున్నాడు, పర్వాలేదు. కాకపోతే ఇక్కడ కొంచెం నీట్నెస్ అనేది లేదు, అదొకటే కొంచెం ఇబ్బంది ఉంది మాకు. పిల్లల గురించి మా గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది. పర్వాలేదండి, మంచిగా ఉంది భోజనం. ఒక నీట్నెస్ కావాలి మేడం. హాస్పిటల్ దగ్గర ఈ 5 రూపాయల భోజనం పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, బాగుంది.
కలిపిండ భోజనం పెడుతున్నాడు, బాగుంది, మంచిగా ఉంది. అవి ఎంతో పర్వాలేదు. ఇలాంటి భోజనం 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో భోజనం బాగానే ఉందన్న. ఈ హాస్పిటల్లో వచ్చినది భోజనం పెడుతుంది, 5 రూపాయల భోజనం బాగానే ఉంది. మా పిల్లగానికి అది కడుపులో నొప్పి అని ఆపరేషన్ చేయించినాం. అది ఇప్పుడు చేస్తారు, సంచరి చేస్తారు. ఆకలి అయితే తిందామని 5 రూపాయల భోజనం అని వచ్చినాం. మా దేవరకొండ నుంచి వచ్చినాం. మంచిగా ఉంది. అమ్మా ఈ భోజనం ఎట్లా ఉపయోగపడుతుందమ్మా? బాగానే ఉంది. మాది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం. హాస్పిటల్ కొరకు వచ్చినాం, పిల్లల కొరకు. ఇక్కడ తిన్నాం భోజనం. అంతే, బాగానే ఉంది. ఒకసారి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లో ఏమేమి వంటలు ఉన్నాయి, ఇది వేరే క్యాంటీన్, సేమ్ మెనూ అంతా సేమ్ ఉంటుందా ఎట్లా మేడం? సేమ్ ఉంటుందండి. అన్ని క్యాంటీన్స్ ఉన్నాయి, అన్ని క్యాంటీన్లో సేమ్ ఉంటుంది. ఈరోజు పప్పు క్యాబేజ్. స్పెషల్ ఏమైనా పెడతా ఉంటారా? థర్స్డే రోజు వస్తుంది స్పెషల్ బగారా, పప్పు అండ్ స్వీట్ వస్తుంది. ఏదన్నా ఒక స్వీట్ వస్తుంది. రోజు ఎంతమంది పబ్లిక్ పెడతారు ఇక్కడ? రోజు అంటే ఒక 200 మెంబర్స్కి అట్లా ఉంటుంది. ఇక మంచినీటికి సంబంధించి ఎట్లా చాలా సమస్య ఉన్నట్లుంది, తాగే నీళ్ళకి సంబంధించి. మంచినీళ్ళు ఒకటే సమస్య ఉంది. మాకు వస్తుంది ఒక క్యాన్కి ఒక ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ వస్తుంది. ఇక్కడ అందరూ హ్యాండ్ వాష్ చేసుకోనికే, కొంచెం ఫేస్ వాష్ చేసుకోనికనే ఇబ్బందిగా ఉంటుంది వాటర్ ప్యాకెట్స్. రోజు ఎన్ని క్యాంటీన్ల ఫుడ్ వస్తుంది మీకు? ఎన్ని క్యాన్లు? నాకు 4 క్యాన్స్ వస్తాయి. ఏ టైం నుంచి ఏ టైం వరకు క్యాంటీన్ నడుస్తుంది? 10 నుంచి 1:30, 2 అవుతుంది. ఇంకా ఎవరన్నా ఇట్లా అన్నదానం చేసే వాళ్ళు వస్తేనైతే పోదా రోజు రైస్. ఇంకా ఎవరు రాకపోతేనైతే రైస్ మొత్తం అయిపోతుంది. ఎక్కువ మంది ఎవరు వస్తారు ఇక్కడికి? ఎక్కువ అంటే హాస్పిటల్లో ఉండే వాళ్ళే వస్తారండి. హాస్పిటల్లో వాళ్ళు 1 మంత్ 2 మంత్స్ అట్లా ఉంటారు హాస్పిటల్లో, వాళ్ళకైతే ఎక్కువ. చూసాం కదా, ఇక్కడ ప్రధానంగా ఈ 5 రూపాయల భోజనానికి సంబంధించి హాస్పిటల్కి వచ్చేటటువంటి వాళ్ళు 2 నెలలు 3 నెలలు ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక్కడ వచ్చి 5 రూపాయల భోజనం తింటారు. ఈ యొక్క భోజనం బాగుంటుంది, 5 రూపాయల భోజనంతో మా కడుపు నిండుతుంది, కేవలం 5 రూపాయలకు ఛాయ్ కూడా రాని రోజుల్లో ఈ విధంగా 5 రూపాయలకు భోజనాన్ని అందించడం బాగుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తింటున్నటువంటి పబ్లిక్ మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.